సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఆయన తనపై ఫిర్యాదు చేశారని సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేశాడు అన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తీసుకువెళ్లారన్నారు. చట్టం పరిధి నుంచి ఎవరు తప్పించుకోలేరంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ కి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర కొద్దిసేపటి క్రితం ఆ సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. 11/2/2025 మంగళవారం ఉదయం 9:53 ప్రాంతం 16 సెకండ్ల ఆ ప్రాంతంలో మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో మంత్రి కొల్లు రవీంద్ర అక్కడ ఫుటేజ్ ని వివరిస్తూ కొద్దిసేపటి క్రితం ఆ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. ఒకసారి ఆ సీసీ ఫుటేజ్ లో ఏముంది, ఆయన ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్ లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్. 11వ తారీఖున భయపెట్టి చూడు అంత భయంగా నుంచున్నాడు అక్కడ చేతులు కట్టుకుని. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్ని క్లియర్ గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నారు? బట్టలోడు తీసుకొడతారా? అంటే పోలీస్ అధికారులు బెదిరిస్తా ఉన్నారా? భయపెడతా ఉన్నారా? ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఆయనే వంశీ గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్ లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్. 11వ తారీఖున భయపెట్టి చూడు అంత భయంగా నుంచున్నాడు అక్కడ చేతులు కట్టుకుని. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్ని క్లియర్ గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నారు? బట్టలోడు తీసుకొడతారా? అంటే పోలీస్ అధికారులు బెదిరిస్తా ఉన్నారా? భయపెడతా ఉన్నారా? ఇవాళ అక్కడ వస్తున్నటువంటి ఆయనే వంశీ గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్ లో ఉన్నాడు కదా, వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్. 11వ తారీఖున భయపెట్టి చూడు అంత భయంగా నుంచున్నాడు అక్కడ చేతులు కట్టుకుని. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం. ఇవన్నీ విజువల్స్ అన్ని క్లియర్ గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నారు? బట్టలోడు తీసుకొడతారా? అంటే పోలీస్ అధికారులు బెదిరిస్తా ఉన్నారా? భయపెడతా ఉన్నారా? రైట్, అది మంత్రి కొల్లు రవీంద్ర చెబుతోంది. ఈ అంశానికి సంబంధించి ఎవరిని మీరు ఆపాదిస్తున్నారు, ఎవరికి తప్పుడు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసు శాఖను ఎందుకు అంటున్నారంటూ కూడా ఇటు మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్గా మారుతున్నాయి, ఎండాకాలాన్ని తలపిస్తున్నాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా వంశీ అరెస్టుతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది, మరింత రాజుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన సీసీ ఫుటేజ్ ను విడుదల చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేశారు మంత్రి. తనపై ఫిర్యాదు చేశాడని సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేశాడన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువెళ్లారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. చట్టం పరిధి నుంచి ఎవరు తప్పించుకోలేరంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా వల్లభనేని వంశీ అరెస్టు చుట్టూ ఎటువంటి రచ్చ జరుగుతుందో మనం చూడొచ్చు. మరి ముఖ్యంగా రాజకీయంగా రగడ రాజుకుందనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది గంటల క్రితం వంశీని పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన తర్వాత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కక్ష సాధింపు చర్యలు కరెక్ట్ కాదు, పోలీసును ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సంచలన వ్యాఖ్యల నేపథ్యంలోని మరీ ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్స్కి ఇటు రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. అంతకన్నా ముందు ఒకసారి మాజీ ముఖ్యమంత్రి
వైసీపీ అధినేత జగన్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్, అది అన్యాయం చేసిన ఏ అధికారిని వదలను, ప్రతి ఒక్కరి భరతం పడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ఇక్కడ సంచలనంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర ఇదిగో ఫుటేజ్, ఇదిగో సాక్ష్యం అంటూ ఒక ఫుటేజ్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెను దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇటు మంత్రి కొల్లు రవీంద్ర చేసిన స్టేట్మెంట్స్, మరి ముఖ్యంగా అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇది కంటిన్యూటీలో దీనికి రియాక్షన్గా మంత్రి కొల్లు రవీంద్ర చూపించిన సీసీటీవీ ఫుటేజ్, ఆ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి మాట్లాడుకున్న పక్షంలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం పార్టీ ఏమంటోంది? అంటే వల్లభనేని వంశీ కేసులో అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఈరోజు సీసీ కెమెరా ఫుటేజ్ని టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేశారు. 11వ తేదీన వల్లభనేని వంశీ హైదరాబాద్లో నివాసం ఉంటున్నటువంటి వల్లభనేని వంశీ రాయదుర్గం అపార్ట్మెంట్స్లో సత్యవర్ధన్, ఎవరైతే ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సత్యవర్ధన్ ఉన్నారో అతన్ని లిఫ్ట్లో స్వయంగా వల్లభనేని వంశీ అతని అనుచరులు కలిసి తన ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని విడుదల చేశారు. ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలంటూ టీడీపీ నేతలు ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపు అంటే మధ్యాహ్నం వంశీని కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి మాటలకి కౌంటర్గా సాక్ష్యాధారంతో సహా ఈరోజు వల్లభనేని వంశీ నిందితుడు కిడ్నాప్ చేశాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడంటూ దానికి సంబంధించిన ఆధారాలను బయట పెడుతున్నామంటూ టీడీపీ నేతలు అయితే ఈ 1.5 నిమిషాలు ఉన్నటువంటి ఈ సీసీ ఫుటేజ్ని బయట పెట్టారు. ఆ సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా రాయదుర్గంలో ఆయన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోకి సత్యవర్ధన్ని తీసుకుని వెళుతూ వంశీ కూడా అదే లిఫ్ట్లో ఉన్నారు. ఆయన అనుచరులు మరో 2 ఉన్నారు, మొత్తం 4 ఉన్నారు. 4 కూడా లిఫ్ట్లో వెళుతున్నది విజువల్. ఆయన తర్వాత లిఫ్ట్ ఆయన ఫ్లాట్ రాగానే దిగుతున్నటువంటి విజువల్ అన్నీ కూడా సీసీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ పరిణామం అత్యంత కీలక పరిణామం అని చెప్పాలి. ఇప్పటి వరకు కేసును డీల్ చేస్తున్నటువంటి విజయవాడ పోలీసులు ఈ ఫుటేజ్ని ఇప్పటివరకు బయట పెట్టలేదు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఇతర నేతలందరూ కలిసి ఈ ఫుటేజ్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే పోలీసులు కూడా ఈ సీసీ ఫుటేజ్ కోసం ఎదురు చూస్తున్నారు. రాయదుర్గంలో ఆయన అపార్ట్మెంట్ వద్ద ఆ సీసీ ఫుటేజ్ ఇప్పటికే పోలీసులు సేకరించారు. ఆ సేకరించిన ఫుటేజ్ ఇప్పుడు టీడీపీ నేతలు బయట పెట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ కేసుకి కీలక ఎవిడెన్స్గా ఉన్నటువంటి ఈ సీసీ ఫుటేజ్లో వల్లభనేని వంశీ సత్యవర్ధన్ని బలవంతంగా అపార్ట్మెంట్కి తీసుకుని వెళ్తున్న విజువల్ 11వ తేదీన రాత్రి 9:53 తీసుకెళ్తున్నటువంటి విజువలే. ఈ విజువల్ చాలు, ఈ ఫుటేజే వల్లభనేని వంశీ నిందితుడు, కిడ్నాప్ కేసులో నిందితుడు అనే దానికి నిర్ధారణ అంటూ టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ఫుటేజ్ ఇప్పుడు పోలీసులు కూడా కోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశం కనబడుతుంది. ఈ కేసులో తనకి సంబంధం లేదు, తన క్లయింట్కి సంబంధం లేదంటూ వల్లభనేని వంశీ కానీ ఆయన లాయర్లు కానీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి ఈ సీసీ ఫుటేజ్ సత్యవర్ధన్ని తీసుకువెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్లో వల్లభనేని వంశీ ఎందుకు ఉన్నాడు, ఆయన అనుచరులు ఎందుకు ఉన్నారు, ఆ రాయదుర్గం అపార్ట్మెంట్కి సత్యవర్ధన్ ఎందుకు వెళ్ళాడని ఇలా కీలక ప్రశ్నలకి కోర్టు ముందు పోలీసులు ఈ సబ్మిట్ చేయబోయే ఫుటేజ్ అనేది కీలకంగా మారబోతుంది. ఖచ్చితంగా వల్లభనేని వంశీ మెడకి ఖచ్చితంగా ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. ఈ సీసీ ఫుటేజ్ అత్యంత కీలకంగా పరిణామంగా మారబోతుంది. వీటితో పాటు ఇంకా చాలా ఫుటేజ్ ఉంది. రాయదుర్గంతో పాటు గన్నవరంలోను, హనుమాన్ జంక్షన్లోను, అదేవిధంగా విజయవాడ కోర్టులో సత్యవర్ధని బలవంతంగా ఎక్కించుకుని వెళ్ళి ఎస్సీ ఎస్టీ కోర్టుకు సంబంధించిన జడ్జి ముందు వాంగ్మూలం ఇవ్వడం, అఫిడవిట్ ఇవ్వడం, దొంగ సంతకాలు పెట్టించడం, దీనికి సంబంధించిన కీలక ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నారు. వల్లభనేని వంశీ తాను తప్పు చేయలేదని చెప్పుకుని బయటికి రాలేరంటూ కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసులో కీలకమైనటువంటి సీసీ ఫుటేజ్ అయితే టీడీపీ నేతలు విడుదల చేశారు. అయితే 7 గంటలకి, ఈరోజు సాయంత్రం 7 గంటలకి
వైసీపీ కూడా ఒక కీలక గన్నవరం కేసులో కీలక ఆధారాలు బయటపడుతున్నామంటూ ఉదయం 10 గంటలకి వైసీపీ సోషల్ మీడియాలో ఒక బిగ్ బ్లాస్ట్ అంటూ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేశారు. 7 గంటలకి దానికి సంబంధించినటువంటి అంశాన్ని రివీల్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. మరి 7 గంటలు వాళ్ళు కూడా ఏదైనా కీలక ఫుటేజ్ ఏమైనా బయటపెడతారా, తెలుగుదేశం పార్టీ నేతలు విడుదల చేస్తున్నట్టుగానే వాళ్ళు కూడా ఏదైనా సీసీ ఫుటేజ్ని బయటపెడతారా అనేది చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు అనేది ఇప్పుడు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ నేతలు విడుదల చేసినటువంటి సీసీ ఫుటేజ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ కేసులో ఎక్కడా కూడా సత్యవర్ధన్ వల్లభనేని వంశీ కలిసిన విజువల్ కానీ, సత్యవర్ధన్ వల్లభనేని వంశీ ఇంటికి వెళ్తున్న విజువల్ కానీ ఎక్కడా లేదు. కానీ రాయదుర్గంలో ఆయన సత్యవర్ధన్తో కలిసి వల్లభనేని వంశీ వెళుతున్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ ఈ కేసులో కీలకంగా మారబోతుంది. సచిన్. రైట్ రాజేష్, ఒకసారి మీరు లైన్లో ఉండండి. అంశానికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. ఒకసారి మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారో చూద్దాం. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యాలయాలపైన దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. చూడండి, గన్నవరం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుడిని పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు. పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు. ఒకసారి చూడండి, అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితులపైన, యువకులపైన, మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కార్లు తగలబెట్టి, ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి. ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా. మరి ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కార్లు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? అంటే కృష్ణా జిల్లాలో, ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని, సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు, కాశీనాథుని మల్లికార్జున గారు, నాగేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు, మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా, ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదా? మీ అండ చూసుకుని కాదా వాళ్ళంతా వెర్రవేగి చేసినటువంటి కార్యక్రమాలు? పోలవరం గట్ల మీద మట్టి కొట్టేశారే, అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేశారే, బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేశారే, కోట్ల రూపాయల మట్టిలు కొట్టేశారే.
అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి, మరి ఇవాళ అక్కడ సంస్కృతి చూసాం, ఇనపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగి మహిళల మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఏమని చెప్పాలి? ఇవాళ మీరు బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. వంశీ గారు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా రిటైర్డ్ అయిపోయినా వెనక్కి తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని కామెంట్ చేసి, అంటే కేవలం అధికారులకైనా నాయకులు, టీడీపీ నాయకులు కూడా ఈ వార్నింగ్ అనుకోవచ్చు. అరే ఇవాళ బెదిరించే కార్యక్రమం చేయటం, ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉంది, నువ్వు పరామర్శకు వచ్చావు, నువ్వు పరామర్శించి వెళ్ళాలా. నువ్వు పరామర్శించి ఆ కేసు మీద దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారుల మీద ఇవాళ భయపెట్టే విధంగా అతను మాట్లాడినటువంటి మాటలు బట్టలు తీస్తామంటే, అంటే సాక్షులను భయపెట్టాలనా, లేకపోతే ఇన్వెస్ట్ చేసే అధికారులను భయపెట్టాలనా? చట్టపరంగా కూడా ఆలోచించాలి. ప్రజాస్వామ్యంలో ఏదైతే మనకు ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్ ప్రకారం ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి కేసు మీద కామెంట్ చేసే అధికారం ఎవరికి లేదు. ఖచ్చితంగా దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా మరి చట్టపరంగా నిర్ణయం తీసుకుంటాం. ఇదే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. రైట్, అది ఇటు మంత్రి కొల్లు రవీంద్ర చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు సత్యవర్ధన్కి సంబంధించి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారు. ఆ సర్కిల్లో ఉన్నది వంశీ, అలాగే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తోంది అంటూ కూడా సీసీ ఫుటేజ్ని కొద్దిసేపటి క్రితం డిస్ప్లే చేయడం జరిగింది మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కాకరేపుతోంది. ఎందుకంటే ఎక్కడ ఆధారాలు లేవు, మరి ముఖ్యంగా ఎక్కడ ఈ అంశానికి సంబంధించి తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయడం జరుగుతోంది. వంత కక్ష సాధింపు చర్యలు అంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతున్న సినారియో. సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు మంత్రి కొల్లు రవీంద్ర ఇదిగో సీసీ ఫుటేజ్ అంటూ కూడా ఘటనకు సంబంధించి ఫుటేజ్ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, ఎందుకంటే కాస్త కొన్ని డిస్టర్బింగ్ విజువల్స్ దీంట్లో ఉండడం జరిగింది.